హాయ్ ఎవరీవన్ 2025-2026 విద్యా సంవత్సరం సంబంధించి నవోదయ స్కూల్స్లో 6వ తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి కొంతమంది పేరెంట్స్కి డౌట్ ఉంది. ఆ డౌట్ ఏంటంటే మన పిల్లలకు సంబంధించి నవోదయ అప్లికేషన్ ఆన్లైన్లో అప్లై చేస్తున్నప్పుడు ఒక చోట మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఈ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ దగ్గర తెలుగు లేదా ఇంగ్లీష్ అని చెప్పి ఉంటుంది. మీరు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ పేరెంట్స్కి వస్తున్న డౌట్ ఏంటంటే, సార్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మనం తెలుగు పెట్టుకోవాలా ఇంగ్లీష్ పెట్టుకోవాలని చెప్పి అడుగుతున్నారు. సో ఇక్కడ మీడియం ఆఫ్ ఎగ్జామ్ అంటే మనం మీనింగ్ తెలుసుకుందాం. సో మీడియం ఆఫ్ ఎగ్జామ్ అంటే ఏమీ లేదండి, జనవరి 18, 2025 తారీఖున నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరగబోతుంది కదండి. సో ఆ రోజు ఎగ్జామ్లో మీ పిల్లలకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనేది తెలుగులో కావాలా ఇంగ్లీష్లో కావాలని చెప్పి అడగడం. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేయవలసి ఉంటుంది, తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ. అయితే పేరెంట్స్కి వస్తున్న డౌట్ ఏంటంటే, సార్ ఇక్కడ మేము ఆన్లైన్లో అప్లై చేస్తున్నప్పుడు మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ దగ్గర మేము తెలుగు సెలెక్ట్ చేసుకుంటే రేపు జరగబోయే ఇప్పుడు జనవరి 18వ తారీఖున జరగబోయే ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్ పేపర్ అనేది మాకు తెలుగు మరియు ఇంగ్లీష్లో ఉంటుందా అని చెప్పి కొంతమంది పేరెంట్స్ అడుగుతున్నారు. అలాగే ఇంకొంతమంది పేరెంట్స్ ఏం అడుగుతున్నారు, సార్ మేము ఇప్పుడు మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ దగ్గర ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే సో జనవరి 18వ తారీఖున జరగబోయే నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ అనేది మాకు ఇంగ్లీషు మరియు తెలుగు 2 లాంగ్వేజ్లో ఉంటుందని చెప్పి అడుగుతున్నారు. సో దీనికి నా సమాధానం ఏంటంటే, ఇప్పుడు మీరు ఆన్లైన్లో అప్లై చేస్తున్నప్పుడు మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ దగ్గర ఒకవేళ మీరు తెలుగు అని సెలెక్ట్ చేస్తే మాత్రం మీకు ఎగ్జామ్ రోజున ఇచ్చే ఎగ్జామ్ పేపర్ అంతా కూడా తెలుగు లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది, తెలుగు మరియు ఇంగ్లీష్లో మాత్రం ఉండదండి. ఓన్లీ మీరు ఏ లాంగ్వేజ్ తెలుగు సెలెక్ట్ చేసుకుంటే తెలుగు లాంగ్వేజ్లో మాత్రమే ప్రతి క్వశ్చన్ కూడా తెలుగులో మాత్రమే ఉంటుంది. అలాగే వైస్ వర్సా అంటే ఏంటి, ఒకవేళ మీరు మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ అని పెట్టుకుంటే జనవరి 18వ తారీఖు మీ పిల్లలకి ఇచ్చే క్వశ్చన్ పేపర్ అంతా కూడా ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది, తెలుగులో మాత్రం అస్సలు ఉండదు. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఇలా కన్ఫ్యూజ్ అవ్వడం కారణం ఏంటంటే, మనం సైనిక పేపర్ తీసుకుంటే సైనిక పేపర్ అనేది బైలింగ్వల్ అంటే 2 లాంగ్వేజెస్లో ఉంటుంది. బట్ కమింగ్ టు ద నవోదయ, సో నవోదయకు సంబంధించి ఎగ్జామ్ పేపర్ అనేది మీరు మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఏది సెలెక్ట్ చేసి తెలుగు పెట్టుకుంటే ప్రతి క్వశ్చన్ పేపర్లో ఉన్న ప్రతి క్వశ్చన్ కూడా తెలుగులో మాత్రమే ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ పెట్టుకుంటే ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది, కానీ తెలుగు ఇంగ్లీష్ కానీ ఇంగ్లీష్ తెలుగు అని చెప్పి ఇలా 2 లాంగ్వేజ్లో మాత్రం ఉండదు. సో మీ డౌట్ అయితే క్లారిఫై అయిందని చెప్పి అనుకుంటున్నాను. సో వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.